నేటి క్రీస్తు మాట. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూడండి, మన హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుదినం, ప్రతిరోజు. కానీ ఇక్కడ ఆఖరికి స్థిరపరచబడేది దేవుని యొక్క తీర్మానమే. అది మనం గ్రహించాలి. అందుకే ఆలోచనలు రావడం తప్పు కాదు, కానీ మనలో వచ్చిన ఆలోచనల ప్రకారంగా నడుచుకోకుండా, తొందరపడకుండా, మనకొచ్చిన ఆలోచనలను, మన నిర్ణయాలను, వీటన్నింటినీ తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుడు మనల్ని తన తీర్మానము చొప్పున, తన ఆలోచన చొప్పున, తన ప్రణాళికల చొప్పున మనల్ని గైడ్ చేస్తాడు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు నేటి దినాల్లో అనేక మంది వారి యొక్క తలంపుల్ని బట్టి, ఆలోచనలను బట్టి నష్టపోతున్నారు? ఎందుకంటే వాటిని దేవుని సన్నిధికి తీసుకురాక. ఈరోజు దేవుడు మనందరికీ నేర్పిస్తున్నాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో వచ్చే ఆలోచనలన్నింటినీ తీసుకువచ్చి దేవుని సన్నిధిలో పెడితే దేవుడు ఆ ఆలోచనలన్నింటినీ తీసుకొని తన నిర్ణయాల చొప్పున మన ఆలోచనలని స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాటను మనలో, మన హృదయాల్లో, మన కుటుంబాలలో దీవించునుగాక. ఆమేన్.